హాయ్ ఫ్రెండ్స్, మా అక్కయ్య చేసిన స్పెషల్ కాకరకాయ కారం తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా కాకరకాయలన్నింటినీ మనం నీట్గా క్లీన్ చేసుకోవాలండి. ఇలా రౌండ్ సర్కిల్స్గా చిన్నవి కట్ చేసుకోవాలి. మనం ముదురు కాకరకాయలు అయితే ఇంకా బెటర్, మనకి బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తాను చూడండి. జీలకర్ర కొంచెం, కరివేపాకు, వేరుశనగ గుళ్ళు, వెల్లుల్లి, కారం, తగినంత ఉప్పు. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి తగినంత. కొద్దిగా హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు మనం కాకరకాయ ముక్కలు అనేవి అందులో వేసుకోవాలి కొద్దిగా. ఇది రెడ్ కలర్లో రావాలండి, మరీ రెడ్గా కాదు, గోల్డెన్ కలర్లోకి వస్తే సరిపోతుంది, టేస్ట్ బాగుంటుంది. ఇలాగ ముక్కలన్నీ వేయించుకొని పక్కన మనం ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట. మొత్తం చూస్తున్నారు కదా, రెడ్డిష్ కలర్లోకి రాగానే నేను పక్కకి తీసాను. గోల్డెన్ కలర్లో బాగుంది కదా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వెల్లుల్లి వేసుకోవాలి, కొద్దిగా కారం, మనకి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని ఇదంతా కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ కూడా మనం మెత్తగా పట్టకూడదండి, పొడి కొంచెం బరగ్గా ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నేను మిక్సీ పట్టాను చూడండి, బరగ్గా పట్టాను, బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మనం ఇందాక ఆయిల్ ఉంది కదా, కొద్దిగా అందులో వేరుశనగ గుళ్ళు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్న వాటిని తీసుకొని పక్కన ఒక ప్లేట్లోకి మొత్తం తీసేసుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఈ కరివేపాకును కూడా కొద్దిగా ఫ్రై చేసి ఆ వేరుశనగ గుళ్ళలో వేసి, ఇప్పుడు ఇందాక మనం తయారు చేసుకున్నాం కదా కాకరకాయ కారం, ఈ రెండు కూడా అందులో వేసేసి మిశ్రమాన్ని బాగా మనం కలపాలి. దీని టేస్ట్ అంతా దానికి పట్టేలాగా కలిపేసేయాలి. చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో కాకరకాయ కారం. మీరు కూడా ఇంట్లో ట్రై చేయాలండి తప్పకుండా, ఖచ్చితంగా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching, friends.